నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో రోడ్డు ప్రమాదం. మద్యమాను సమీపంలోని రహదారిపై మోటార్ సైకిల్ ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు. ఎరకం దీవి ప్రాంతంలో నివసిస్తున్న వారికి ప్రభుత్వం చేయూత. సూళ్లూరుపేట ఎరకం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే విజయశ్రీ. వైఎస్ జగన్ జైలు యాత్ర చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. జగన్ నెల్లూరు పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. జగన్ పర్యటనపై తప్పుడు ప్రచారాలు సరికాదు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పూజిత తదితరులు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని మద్యమాను సమీపంలో ఉన్న రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న మోటార్ సైకిల్ ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొంది. దీంతో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు కింద పడిపోయారు. వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎరకం దీవికి ఎంతో ప్రత్యేకత ఉందని, టూరిజం కు ఎక్కువ అవకాశం ఉన్న దీవి కూడా ఇదేనని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని ఎరకం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. సూళ్లూరుపేట ఎరకం గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు హాజరైన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఎరకం దీవికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. ఇక్కడ చాలా కుటుంబాలు ప్రధానంగా మత్స్యకారులు, ఎస్సీలు, ఎస్టీలు, ముదిలియార్లు వేట, సాగు వంటి వాటితో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వారి అభిరుచికి అనుగుణంగా తడమండలంలో నివసించేందుకు వారు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ప్రభుత్వం వారందరికీ కూడా తడమండలంలో ఒక్కొక్కరికి 2 ఎకరాల 50 సెంట్ల భూమిని చూపడం జరిగిందని, వీరందరికీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఈ నెల 15వ తేదీ నాటికి పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. అప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా ఇక్కడ చాలా సమస్యలు అనేది ఉన్నదనేది వాస్తవం. చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కానీ, మత్స్యకారులకు కానీ ఇక్కడ ఎటువంటి జీవనోపాధి లేకుండా చాలా వరకు ప్రజలు ఇక్కడి నుంచి మన తడక్ కానీ చుట్టుపక్కల ఊర్లకు కానీ రావడానికి ఇష్టపడుతున్నారు అనేది కూడా చాలా సందర్భాల్లో ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. చివరిగా ఈరోజు ఇక్కడికి రావడం ఎమ్మెల్యే గారితో, మిగతా అధికారులతో, ప్రజాప్రతినిధులతో రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడోసారి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సమస్యలు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నుంచి డైరెక్ట్ గా తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసమే ప్రభుత్వ యంత్రాంగం కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా అందరికీ ఇట్లాంటి అత్యంత వెనకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేసే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సమస్యలను వినడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికి కూడా తడలో ఇంటి స్థలాలు, ఇల్లు, కరెంటు, రోడ్డు, నీళ్లు ఇవి ముఖ్యంగా మీకు కావాలని నాకు అర్థమైంది. చాలా మంది కూడా ఇక్కడి నుంచి అటు వెళ్ళడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కనుక మీ అందరికి కూడా ఎవరిని మిస్ కాకుండా, ఒక్కరిని కూడా వదలకుండా అందరికి కూడా ఎవరికి ఇష్టమైతే వాళ్ళందరికీ కూడా అక్కడ ఇంటి స్థలాలు చూపించే బాధ్యత మన ప్రభుత్వానికి. ఇంకా ఎమ్మెల్యే విజయశ్రీ మరికొందరు మాట్లాడారు. కూడికుప్పంకి మనం హౌసెస్ ని కూడా మీరు చెప్పిన ఇబ్బందులన్నీ కూడా మనం నోటీస్ చేసి ఇక్కడ మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం కూడికుప్పంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 1.5 సెంట్ ఇస్తే ఇప్పుడు
2.5 సెంట్ల ఎకరా మీ అందరికీ కూడా పూడికుప్పంలో మనం హౌస్ సైట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా చెప్పారు, అక్కడ హౌసింగ్ వాళ్ళకు కూడా ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, హౌసింగ్ కూడా శాంక్షన్ చేయించమని. అలాగే రోడ్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ అంతా కూడా మీకు రెడీ చేస్తారు. మీ అందరూ షిఫ్ట్ చేయడానికి పట్టాలన్నీ కూడా రెడీగానే ఉన్నాయి. త్వరలోనే ఒక 1 వీక్ 10 days లోనే మీ అందరినీ కూడా అక్కడ ఇళ్ల పట్టాలు మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కొన్ని ఇబ్బందులు కూడా చెప్పారు. మొత్తంగా మీ అందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి నాయకులు ఎప్పుడు మీకు అందరికీ అండగా నిలబడతారు. ఇప్పటికే తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి, ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు పేదవాళ్ళ కోసమే. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు మరికొందరు పాల్గొన్నారు. రాష్ట్రార్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సామాజిక పింఛన్లను పెంచి పేదలను ఆదుకుంటున్న ఘనత సీఎం చంద్రబాబుదేనని టీడీపీ తిరుపతి పార్లమెంటు మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జలీల్ అహ్మద్ అన్నారు. కోట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు వారు పింఛన్లు పంపిణీ చేశారు. కోట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జలీల్ అహ్మద్ తదితరులు మాట్లాడుతూ 1వ తేదీ ఆదివారం సెలవు ఉన్నప్పటికీ ఒకరోజు ముందుగానే పింఛన్లు అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదేనని అన్నారు. పేదల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని తెలిపారు. సచివాలయ సిబ్బంది, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారని వారు వివరించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అప్పటి నుంచి ఈ పెన్షన్ల కార్యక్రమం జరుగుతుంది. 2023 సెప్టెంబర్ వరకు ఇటువంటి పెన్షన్స్ ఏదైనా ఆగిపోయి ఉంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళందరికీ ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,19,000 మందికి ఈ పెన్షన్ల కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన కోట మండలంలో సాధారణ పెన్షన్లు 1,696 పెన్షన్లు, అమౌంట్ 2,96,00,000, దాదాపు 3 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ల రూపంలో ఈ కోట మండలంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని కూర్చోబెట్టి మొదటి విడతగా 118 మందికి మండలంలో ఇవ్వడం జరుగుతుంది. కోట పట్టణంలో 16 మందికి, కోట 1, 2, 3 సచివాలయాలు 3 కలిపి 16 మందికి ఈ స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మా చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఒక మాట చెప్పారు, మా అందరికీ మీకు కూడా. పెన్షన్ అనేది వాళ్ళ సామాజిక హక్కు. మనం ఏదో వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ డబ్బులు వచ్చేసి అని చెప్పేసి ఇవ్వడం కాదు. గతంలో మా శంషుబాయ్ చెప్పినట్టు వాలంటీర్ వ్యవస్థ ఉండింది, అది తీసుకుపోయి ఇస్తున్నారు. ఇప్పుడు ఆ గౌరవప్రదమైనటువంటి బాధ్యతని ఒక సేవా కార్యక్రమంగా భావించి మీరు కానీ మీతో పాటు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ప్రతిరోజు ప్రతి నెల 1వ తారీఖు, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం కానివ్వండి, ఏదైనా సెలవు దినం కానీ వస్తే దానికి ముందు రోజే మనం వాళ్ళ ఇంటికి పోయి. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వేణు, ఎంపీటీసీ సభ్యులు షంసుద్దీన్, దారా సురేష్, మండల ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు, సర్పంచ్ ఎండ్ల వెంకటరమణమ్మ, ఉప సర్పంచ్ గాది భాస్కర్, సిద్దపరెడ్డి పోలమ్మ, శ్రీనివాసులు, తూపిల రాధాకృష్ణారెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. మహిళలను కించపరిచే వ్యక్తులను పరామర్శిస్తూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. జగన్ పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ సైంధవుల రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటుంటే అనిల్ కుమార్, ప్రసన్న కుమార్ రెడ్డిలు నెల్లూరు జిల్లా పాలిట సైంధవులయ్యారని మండిపడ్డారు. తల్లిని చెల్లిని వేధించడం వైకాపా సంస్కృతిలో భాగమేనని, జగన్ జైలు యాత్రలు చూసి ప్రజలు అసహించుకుంటున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఓదార్పు యాత్రలు చేస్తున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను. తీర్థయాత్రలు చూసాం, జైత్రయాత్ర చూసాం, విజయయాత్ర చూసాం, దండయాత్ర చూసాం, ఓదార్పు యాత్ర కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు, నీచపు పరామర్శలు చూస్తుంటే నిజంగా మాలాంటి మహిళలంతా సిగ్గుతో తలదించుకోవాలనిపిస్తుంది. ఎక్కడ మీరు మహిళలకు గౌరవిస్తున్నారు? రాబోయే రోజుల్లో 33% రిజర్వేషన్ ఉంది. ఎంతో మంది ఉన్నత కుటుంబాల్లోంచి స్త్రీలు బయటకు వచ్చి రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారు. వాళ్ళందరికీ ఏంటి ఇన్స్పిరేషన్? మాలాంటి
మేము ఎంతో ధైర్యం చేసి బయటకు వచ్చి నాయకులుగా ఎదుగుతూ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం. మేము నాయకులుగా మేము సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాము అన్న విషయం అందరికంటే బాగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు. మొట్టమొదట ఆయనకే తెలుసు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంటే ఏంటో ఆయనకే తెలుసు. ఈరోజు ఈపీఆర్ గారు ఇక్కడ నెల్లూరులో క్వాడ్స్, ఇసుక, సిలికా చేస్తున్నాడని మాట్లాడుతున్నాడు. ఈరోజు మాట్లాడాడు ఆయన. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుకున్నట్టున్నారు. లేకపోతే నిన్న రాత్రే చెప్పారు క్లియర్గా ఈపీఆర్ గారు, నాకు క్వాడ్స్కి ఎటువంటి సంబంధం లేదు, 400 కోట్లతో 500 కోట్లతో ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను, ఆ ఫ్యాక్టరీ యువతకి ఉపాధి కల్పిస్తుందని, అది కూడా మారుమూల గ్రామాల్లో పెట్టబోతున్నాం, దానికోసం నేను ఫలాంది చేశాను. ఈరోజు ఇటువంటి నీచులందరూ మాట్లాడిన దాని మాటల కోసం నాకు అవసరం లేదు, నేను దాన్ని వదిలేస్తున్నాను అని చెప్పి నిన్ననే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరికన్నా ముఖ్యంగా జగన్ పర్యటనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని, నెల్లూరు పర్యటనలో ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చారని మాజీ మంత్రి కాకాణి కుమార్తె పూజిత, వైకాపా జిల్లా అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లానే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉండే వాళ్ళు తెలుగు రాష్ట్రాలతో పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా హెలిప్యాడ్ అలాట్మెంట్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించి నాయకుల్ని, కార్యకర్తల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎలా జరుగుతుంది, అసలు జరుగుతుందా లేదా, జనాలు ఈ పెట్టినటువంటి ఆంక్షలకు సంబంధించి ముందుకు వస్తారా లేదా అని ఆతృతగా ఎదురు చూసినటువంటి సందర్భాన్ని నిన్న మనం గమనించాం. అయితే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అద్భుతంగా విజయవంతం కావడం, సో సుమారుగా 30,000 నుంచి 40,000 మంది వరకు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు ముందుకు రావడం ఒక అద్భుతమనే చెప్పాలా. టోటల్ గా జైలు దగ్గర నుంచి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఇంటి దాకా 7.7 కిలోమీటర్స్ మొత్తం ట్రావెల్ చేశాం. ఈ ట్రావెల్ చేసిన ప్రతి అడుగులో కూడా జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పట్టడం చూస్తే ఇంతటి ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షంకి వచ్చినటువంటి కేవలం 1 సంవత్సరంలోనే, ఇంకా ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉండగానే ఒక ప్రతిపక్ష నాయుడికి ఇంత అపూర్వమైనటువంటి ఆదరణ, స్పందన కనిపించడం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూస్తుండరు. అంతటి ఆదరణ నిన్న కనిపించింది. దీనికంటే ముందు ఒక 2 విషయాలను మీ దృష్టికి కూడా తీసుకుని రావాలి. అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారి గురించి కానీ, అలానే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో జరగల ఒక సీనియర్ మోస్ట్ నాయకుడి మీద, ఇంటి మీద దాడి జరగడం అత్యంత జుగుప్సాకరం. సో అలాంటి సందర్భం జరిగిన తర్వాత ఈ 2 ఇన్సిడెంట్స్కి సంబంధించి మా నాయకుడు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మా నాయకుడు పరామర్శించడానికి నెల్లూరుకు వస్తా ఉంటే ఎన్ని ఆంక్షలు పెట్టారంటే, కనీసం హెలిప్యాడ్కి మేము అప్లై చేసుకుంటే, అంటే మా ప్రైవేట్ ల్యాండ్స్లో పర్మిషన్ ఇవ్వమన్నా కూడా పర్మిషన్ ఇవ్వకుండా లాస్ట్ మంత్ 3వ తారీఖున వస్తామంటే 2వ తారీఖు దాకా కూడా పర్మిషన్ గురించి ఏ మాట కూడా చెప్పలా. అసలు ఎందుకు ఇస్తున్నామనేది కూడా చెప్పలా. 24 గంటల ముందు జైలు పక్కన ఒక అటవీ ప్రాంతం ఉంటే ఆ అటవీ ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోమన్నారు. దానికి దారి లేదు. హెలిప్యాడ్ పూర్తిగా అడవి ప్రాంతం, జనసంచారం కూడా ఉండదు. సో అట్లాంటి ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకొని పక్కనే ఉన్నటువంటి జైల్లో పరామర్శించి వెళ్ళిపోవాలంటే అది సాధ్యం కాదని ఆ రోజు డ్రాప్ చేసుకున్న తర్వాత జగన్ మరియు జగన్ అండ్ కంపెనీల దుర్మార్గుల ముఠాని, జగన్ నరహంతకుడని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళంతా జగన్ ధనదాహానికి బలైన వారేనన్నారు. జగన్ను నమ్ముకుంటే జైలు జీవితమే అని గతంలోనే రుజువులున్నాయని తెలిపారు. జగన్ అవినీతికి ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా జైల్లో పడ్డారని, కాకానికి క్లీన్ చీట్ సర్టిఫికేట్ ఇచ్చిన జగన్ కూడా అవినీతి పరుడేనని ఆయన వివరించారు. తమరు మాట్లాడిన దానికి ఈరోజు సెక్యూరిటీ నన్ను ఆంక్షలు పెట్టి ప్రజల్లోకి పోనీ, నీవు ముఖ్యమంత్రిగా ఎందుకు పరదాలు వేసుకున్నావు? ఎందుకు కూలింగ్ గ్లాసుల కారులో నుంచి బయట రాలేదు? ఇప్పుడు ఎందుకు బయట వచ్చి చేతులు ఊపుతున్నావు? ఎందుకు చెట్లు నరికిచ్చావు?
ఎందుకు పరదాలు వేసావు, ఎందుకు షాపులు మూయించావు? ఇప్పుడు కూడా మేము మూయలేదనా, షాపులు మూయలేదనా, చెట్లు నరకలేదనా? ఎక్కడ ఈవెన్ నియంతలు ప్రపంచంలో నియంతలు పరిపాలించే దేశాల్లో కూడా నీ మాదిరిగా షాపులు మూసి నిర్మానుష్యం చేసి చెట్లు నరికి పరదాలేసి బ్యారికేడింగ్ చేసి చేయలే. నువ్వు ఒక నియంతగా రుజువు చేసుకున్నావు. లిక్కర్ కేసులో ఇంటర్నేషనల్ బ్రాండ్ కిందకు వచ్చింది నీ స్కామ్. అటువంటి వాడివి నీ నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే నవ్విపోతారు, అనుభవిస్తారు. సాయంత్రం 5 గంటలకి నర్తకీ సెంటర్ లో నువ్వు ఎవరి కోసం అయితే జైలుకు పోయిచ్చావో అతను చేసిన పాపాలు, ఎందుకంటే ప్రజలు కూడా షార్ట్ మెమరీ మర్చిపోతారు. అతను చేసిన తప్పులు, అన్ని తప్పుడు కేసులు మేం పెట్టినామని చెప్పి చెప్తుండవు. రేపు చెప్తా, రేపు అక్కడ సినిమాలో చూపిస్తా అతను చేసిన పాపాలు, అతను పెట్టిన తప్పుడు కేసులు. మేం పెట్టలా తప్పుడు కేసులు, ఒక్క కేసు పెట్టలా. చట్టం తను పని చేసుకుంటుందనే నమ్మకం మాకు. కానీ మరి నీ మంచి బాలుడు నా మీద 18 కేసులు పెట్టించాడే. మీ నాయన రాజశేఖర రెడ్డి పెట్టిలే. నాయన రాజశేఖర రెడ్డి ఎన్నో ఉద్యమాలు నేను చేశా. అక్కడ కోల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్స్ కాలుష్యానికి వ్యతిరేకంగా కన్వీనర్ నేను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సుమారు 2000 మంది పోలీసులు విధులు నిర్వహించింది ఆయన రక్షణకు కల్పించేందుకు కాదని, ఆ పర్యటనకు వచ్చే ప్రజలు నిర్వహించేందుకేనని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు. వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో పురపాలక సంఘం చైర్పర్సన్ నక్కా భానుప్రియ, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. వచ్చే యాత్రంగా అంటారా లేకపోతే పరామర్శకు వచ్చిన సందర్భంగా అధికార పక్షం కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. అరచేత్తో సూర్యుడిని ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ప్రజల్ని ఎట్ట కట్టడి చేస్తారు మీరు అడగండి. మా కౌన్సిలర్స్ వస్తున్నారు నిన్న 3 చెక్ పోస్టులు ఇక్కడి నుంచి నెల్లూరుకి. బండి సీజ్ చేశారు. ఏ కారణంతో అంటే ఆయనకి ఇబ్బంది కలుగుతుంది, మీరు పోవద్దు, ఇదే కారణం. ఒక రకంగా కట్టడి చేయటంలో కొంత మేరకు పోలీసులు సక్సెస్ అయ్యారు, ఒప్పుకుంటాం. అయినా కూడా అధిగమించి తండోపతండాలుగా వచ్చారు జనం, అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇది చూసి అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా రారు స్వచ్ఛందంగా ఇలాంటి జనం. అందుకే భయం, బెంబేలు ఎత్తిపోయి ఉండరు. ఇచ్చిన హామీలు ఏమైనా నిలబెడుతున్నారా? లేదు. ఆంధ్రజ్యోతిలో అందుకే చూపించింది. సాక్షిలో రాస్తే ఇది తప్పంటారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ప్రైవేట్ కాలేజెస్ లాగా, కానీ గవర్నమెంట్ యూనివర్సిటీలు డబ్బులు కట్టమంటున్నాయి. ఎందుకు? 6 క్వార్టర్ల బకాయిలు ఉన్నాయని పేపర్లో ఉంది. ఆంధ్రజ్యోతి, సాక్షి కాదు. 4000 పైచీలకు బకాయిలు ఉన్నాయి, ప్రభుత్వం చెల్లించడం లేదు. ఇది వాస్తవం. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గమనించాలి. సింగపూర్కి పోయి మేము అడ్డుపడుతున్నాం, మేము ఎందుకు అడ్డుపడతామండి, రాష్ట్రం అభివృద్ధి అంటే మేము కూడా ఒప్పుకుంటాం, మంచి పనులు చేయండి. ఇప్పుడు మీరు మా పథకాలన్నీ కాపీ కొట్టారు, మంచినే కదా కాపీ చేసింది, దాన్ని ఇంకా మెరుగుపరుస్తా ఉన్నారు. ఒక పిల్లోడికి కాదు, ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వండి, ఫీజు బకాయిలు కూడా ఇవ్వండి, మీరు ఇచ్చిన మాటే కదా. మంచి పనులు చేస్తే మేము కూడా సహకరిస్తాం. ఆంక్షలు పెట్టి అడ్డుకుంటే ఎవరు సహకరించరు, ప్రజలు వాళ్ళే చూపిస్తారు. ఈ కూటమి ప్రభుత్వం మీద నెగిటివిటీ పెరిగిపోయింది నమ్మడంలా. ఇలాంటి చిల్లర పనులు చేస్తూ బల ప్రదర్శన అంటారు. మేము పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు చూపిస్తాం అసలు బలం ఏంటో. హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు, మహిళ మీద మాట్లాడిన ఆయన ఇంటికి పరామర్శ అని. 83 సంవత్సరాల పెద్దావిడ ఇంట్లో ఉంటే ఏ వస్తువు బాత్రూంలో ఉన్న కమోట్లతో సహా ఏది వదలకుండా పనులు కొట్టారు. 100 మంది అభిమానులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాదంట, అభిమానులు అంట. ఆ అభిమానులే ఒక పత్రికా విలేకరుల మీద దాడికి పోయారు. పట్టపగలు వాళ్లే వీడియో షూట్ చేసి వాళ్లే రిలీజ్ చేశారు. చూడండి ఎంత బరిదెగించున్నారు. కూటమి ప్రభుత్వంలో కొత్త సంస్కృతి. ఏం చెప్పాలా? ఇల్లు ధ్వంసం చేసి నెల్లూరుకి వస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంటే ఆయన చూడడానికి వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చారు. అది ఎక్కడ తప్పవుద్ది? మాజీ మంత్రి రోజా గారి మీద ఎలా మాట్లాడారు? ఇది వరకు మాట్లాడారు కొందరు పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం చెందిన పెద్దలు. మొన్నటికి మొన్న ఇప్పుడు నగర ఎమ్మెల్యే మాట్లాడారు. జగన్ 5 ఏళ్ల పాలనలో అన్ని రంగాల్లో ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న చంద్రబాబును బావిలో తోకమని జగన్ నెల్లూరులో చేసిన వ్యాఖ్యలపై గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి దివాలా పట్టించిన జగన్మోహన్ రెడ్డే
బావిలో దూకాలన్నారు. ఆయన పాలనలో శాంతి భద్రతలు, నీతివంతమైన పాలన మచ్చుకైనా లేదని పేర్కొన్నారు. దోపిడీలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని జగన్ ఉద్దేశించి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఉచ్చ నీచాలు మరిచే రీతిలో మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ అసహించుకునే రీతిలో నల్లాపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను సైతం సమర్థించే విధంగా తప్పేమన్నాడు ప్రసన్న. విమర్శలుంటే విమర్శలు చేయాలా, అనుచిత వ్యాఖ్యలు చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేసుకోవాలా? మరి ఇదే వ్యాఖ్యలు నీ కుటుంబ సభ్యుల మీద చేస్తే జగన్ రెడ్డి గారు ఆ రోజు కూడా మీరు ఇదే అంటారా? ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం. పాపం జగన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఎంత విచిత్రంగా సాగిందంటే అడుగడుగున ఒక 4-5 పాయింట్లు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 7 నియోజకవర్గాల నుంచి జనాల సమీకరణ 4 పాయింట్లు 7 నియోజకవర్గాలు. పాపం ఆడ ఆగటం, జనం పల్చగా ఉండటంతో వెహికల్ కదలదు. ఆడే జగన్ రెడ్డి గారు వెలుపలకు వస్తారు, ఇట్టి అంటారు, మళ్ళీ లోపల కూర్చుంటారు, మళ్ళీ వెనక నుంచి రండి 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 అంటాడు. ఇవన్నీ నేను చెప్పడం కదా, జగన్ రెడ్డి గారు స్పష్టంగా టీవీల్లో మొత్తం కూడా అన్నీ వచ్చాయి. కాబట్టి జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా పునరాలోచన చేసుకుని మీకు ఇంగిత జ్ఞానం ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలా, నెల్లూరు జిల్లా ప్రజలకి క్షమాపణ చెప్పాలా. నెల్లూరు గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు. గూడూరు పట్టణంలోని సొసైటీలో కొలువైన శ్రీ నారాయణమ్మ పేరంటాలు అమ్మవారి దేవాలయంలో శుక్రవారం సాయంత్రం అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అమ్మవారు పొలంగి సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయాన్ని పూలతో అలంకరించారు. మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ వైభవంగా జరిగింది. అలాగే బజారు వీధిలో కొలువైన శ్రీ వాసయ్య కన్యకాపరమేశ్వర అమ్మవారి ఆలయంలో జరిగిన కుంకుమ పూజలో మహిళలు పాల్గొని పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా రాత్రి విశేష పూజలు జరిగాయి. మహిళలు పాల్గొని కుంకుమ పూజ నిర్వహించారు. రాజరాజేశ్వరి అమ్మవారికి వైభవంగా పల్లకీ సేవ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. कामतले मां पाहि राजेश्वरी ज्योतिर्मयी मां पाहि राजेश्वरी तत्वातीतमयी तांबूला मां पाहि राजेश्वरी चंद्रकलावतम మనుబోలులో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విష్ణాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సాయంత్రం సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు ఇరువుగా పాల్గొన్నారు. గజలక్ష్మి అలంకారంలో అమ్మవారి దర్శనమిచ్చారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గులించాల శ్రీనివాసరెడ్డి, వారి కుమారుడు హరీందర్ రెడ్డి, భార్య పద్మజ్యోతి, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. श्रीमन मायाय माया भवन्ये आज्ञा अवस्थात्राय निमुक्ताय नमः मोक्षलक्ष्मी जय लक्ष्मी सरस्वती श्री लक्ष्मी नमः इंद्राय नमः अमराय नमः अवराय नमः अमराय नमः लोकैकदीपाङ्कुरा श्रीमन मंदकराक्ष चन्द्रान् ब्रह्मे लक्ष्मीं शातवीर महाभा भक्तिगिरेश नमः केतकीरो मल्लिकाय नमः शोभनं परमं पदं विश्वदास परमान् नित्यं सन्नारायणं కరవీర వాసినీను దేవీను సచాయ నమః నమస్తే లైన్గా మీరే ఉండండి అక్కడే ఉండండి బ్రహ్మదో పుంహందరాకి మతవ్యోస్థానీతి ఏకదా బ్రహ్మణోపహారతి ఏకదాం సాహం పత్ని ప్రపంచే హరి కమేదే సప్తశీవతి साक्षात् कल्पान् शिक्षा विप्रासुधन्य कारायो कारेष्ट काष्टवन्यस्तव
శ్రావణ శుక్రవారం సందర్భంగా నాయుడుపేటలో కొలువైన శ్రీ గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. దేవాలయాన్ని కమిటీ సభ్యులు అరటి పెరడులు మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. అంటే 3 నిమిషాలు కావాలి. కోటపట్టణంలో కొలువైన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. పూసల అలంకరణలో అమ్మవారిని అలంకరించారు. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా హైదరాబాద్కు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, సుజాతమ్మ, వెంకట తేజ, సహనా, యశోదాదేవి వారి కుటుంబ సభ్యులు గౌరవించారు. ఒక 5 నిమిషాలు అయిపోద్ది. ఒక 5 నిమిషాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో రోడ్డు ప్రమాదం. మద్యమాను సమీపంలోని రహదారిపై మోటార్ సైకిల్ ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఒకరి మృతి, మరో 2 గాయాలు. ఇరకం దీవి ప్రాంతంలో నివసిస్తున్న వారికి ప్రభుత్వం చేయూత. సూళ్లూరుపేట ఇరకం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే విజయశ్రీ. వైఎస్ జగన్ జైలు యాత్ర చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. జగన్ నెల్లూరు పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. జగన్ పర్యటనపై తప్పుడు ప్రచారాలు సరికాదు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పూజిత తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.